దీపం నిశ్శబ్దంగా ఉంటుంది. చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. అలాగే గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే నిశ్శబ్దంగానే ఉంటారు. కానీ వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరమవటమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. అందుకే భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించి అధిగమించాలి. అంతే. సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టి కూడా ఈ బాధల నుండి తప్పించుకోలేదు. ఇక మానవ మాతృలం మనమెంత? డబ్బుతో కొనే వస్తువులను కొనటం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోవటం మంచిది కాదు. ఒక్క మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. సంతోషంలో అందరూ తోడుంటారు, కానీ దుఃఖంలో భగవంతుడు మాత్రమే తోడుంటాడు. గతం గురించి బాధపడుతూ కూర్చోవద్దు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును అందంగా నిర్మించుకోండి. వంట పాత్రలను రోజూ శుభ్రం చేయాలి, లేదంటే చిలుం పట్టి పాడై పనికి రాకుండా పోతాయి. అలాగే మన మనసును ప్రతిరోజు సాధన ద్వారా శుభ్రపరుస్తూ ఉండాలి, లేదంటే మనసులో అపవిత్రత పెరుగుతూ పోతుంది. గీత సారాంశం: గతమంతా మంచే జరిగింది, వర్తమానం కూడా మంచే జరుగుతోంది, భవిష్యత్తు కూడా మంచే జరుగుతుంది. నువ్వు ఏం పోగొట్టుకున్నావని అంతలా దుఃఖిస్తున్నావు? నువ్వు పోగొట్టుకున్న దాన్ని నువ్వు సృష్టించలేదు. నువ్వు అనుభవిస్తున్నదంతా ఇహలోక సంపదే. నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరి సొత్తు, నేడు నీదిగా అయింది, రేపు వేరొకరి సొంతమవుతుంది. ఆ మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? పూర్వకాలంలో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో మనిషి వెనకాల ఉన్న ఆస్తిని చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడు గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు పేదవాడవుతున్నాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.